హాయ్ అండి, నమస్తే. నేను మీ చందన. వెల్కమ్ టు చందన కలెక్షన్స్. ఈరోజు మనం కిచిడి ఎలా చేసుకోవాలో చూద్దామండి. ఫస్ట్ స్టవ్ వెలిగించుకుని కళాయి పెట్టుకోవాలండి. కళాయి పెట్టుకుని వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత పల్లీలు వేసుకోవాలండి. కొంచెం పల్లీలు వేసుకుని బాగా వేగనివ్వాలి. వేగిన తర్వాత కొంచెం శనగపప్పు, కొంచెం మినపప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకుని బాగా వేగనివ్వాలి. బాగా కలుపుకుని ఒక 2 ఎండుమిర్చి కట్ చేసుకుని వేసుకోవాలండి. అవి వేగిన తర్వాత ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు, అల్లం వేసుకోవాలి. ఒక 5 పచ్చిమిర్చి అయితే సరిపోతాయి, లేదంటే రుచికి తగినట్టు వేసుకోవచ్చు. అవి బాగా వేగనివ్వాలి. వేగిన తర్వాత 4 గ్లాసెస్ వాటర్ వేస్తున్నాను అండి. బాగా వేగనిచ్చిన తర్వాత 4 గ్లాసెస్ వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకుని సాల్ట్ వేసుకోవాలి. టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకుని బాగా మరగనివ్వాలండి. నేను గ్లాసుడు పావు రైసు, పావు గ్లాసుడు పెసరపప్పు చేస్తున్నాను. గ్లాసుడు పావు రైస్కి, పావు గ్లాసుడు పెసరపప్పుకి 4 గ్లాసెస్ వాటర్ పడతాయండి. పాత రైస్ కదా, 4 గ్లాసెస్ పడతాయి. ఇవి బాగా మరిగిన తర్వాత రైసు, పెసరపప్పు మనం ఒక్కసారి ఫ్రై చేసి పెట్టుకోవాలండి. చక్కగా ఫ్రై చేసేసుకుంటే బాగుంటుంది. వాటర్ అంతా మరిగిపోయిన తర్వాత కొంచెం మిరియాల పొడి వేసుకోవాలండి. మిల్ మేకర్స్ వేస్తే బాగుంటుంది, పిల్లలు ఇష్టంగా తింటారని మిల్ మేకర్స్ కూడా వేసుకుంటున్నాను. మిల్ మేకర్స్ వాటర్లో వేస్తేనే బాగుంటుందండి. ఫస్ట్ వాటర్లో మరుగుతున్నప్పుడు వేసేసుకోవాలి. మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న రైసు, పెసరపప్పు వేసేసుకోవాలండి. రైసు, పెసరపప్పు మొత్తం వేసేసుకుని హై ఫ్లేమ్లో ఒక 5 నిమిషాలు ఉంచాలండి. క్యాప్ పెట్టుకుని చూడండి, బాగా ఉడికిపోయింది కదా, దగ్గర పడుతుంది. ఇప్పుడు మనం దగ్గర పడిపోయిన తర్వాత సిమ్లో పెట్టుకోవాలన్నమాట. అంతవరకు హై ఫ్లేమ్లో పెట్టుకోవచ్చు. ఇప్పుడు నెయ్యి వేసుకుంటే బాగుంటుందండి. నెయ్యి వేసుకుని మసాలా పొడి కూడా యాడ్ చేసుకోవచ్చు. లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసుకుని సిమ్లో పెట్టేసుకుని క్యాప్ పెట్టుకుంటే సరిపోతుంది. క్యాప్ పెట్టేసుకుని దగ్గర పడిపోయింది చూసారా, సిమ్లో పెట్టేసుకుంటే దగ్గర పడిపోతుంది. ఒక్కసారి ఉడికిందో లేదో అని చెక్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, కిచిడి రెడీ. చాలా బాగుంటుందండి, ఒకసారి ట్రై చేసి చూడండి. ఓకే ఫ్రెండ్స్, మీకు మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.